ఫెంగల్ తుపాన్తో ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కూడా పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయంటున్నారు అధికారులు. ఇక వానలతో చేతికొచ్చిన పంట నీట మునిగాయి. దీంతో భారీగా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏపీపై ఫెంగల్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 2 రోజులుగా వానలు పడుతున్నాయి. ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి నుంచి నెమ్మదిగా పశ్చిమ దిశగా కదులుతూ ఇవాళ వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 2 రోజుల్లో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ ఏపీలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక గడిచిన 48 గంటల్లో సూళ్లూరుపేటలో అత్యధికంగా 17 సెంటీమీటర్లు, తడలో 15, నగరిలో 13, కోడూరులో 12, సత్యవేడులో 11, వెంకటగిరిలో 11, పాలసముద్రంలో 10, రావూరు, తొట్టంబేడు, శ్రీకాళహస్తిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. నాయుడుపేట దగ్గర స్వర్ణముఖి నది ఉధృతంగా పారుతోంది. తిరుపతిలోని 5 ప్రధాన జలాశయాల్లోకి వరద నీరు పోటెత్తింది. గోగర్భం ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. పాప వినాశనం, కుమారధార, పసుపుధార, ఆకాశగంగా డ్యాములు పూర్తిగా నిండాయి. దీంతో తిరుమలకు వచ్చే భక్తులు జలాశయాలను చూసి మురిసిపోతున్నారు. తిరుమలలో 3-4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో శ్రీవారి ఆలయం ముందు భాగం, లడ్డూ కౌంటర్, మాడవీధులు సహా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు భారీ వర్షాలతో తిరుమలలో 2వ ఘాట్ రోడ్లో 2 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్ల భద్రతా సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు వాటిని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. తిరుమలలోని ఎస్ఎంసీ, ఆదిశేషు పార్కింగ్ దగ్గర చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. తుఫాను ప్రభావంతో ఏపీలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలో 10,000 ఎకరాల్లో వరి దెబ్బతింది. చాలా చోట్ల గాలులకు వరి పైరు నేల కొరిగింది. ఇక ఆరబెట్టిన ధాన్యం, వేరుశెనగ, మినుము, పెసర, కంది, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాల్లో కూరగాయలు, అరటి, పూల తోటలపై ప్రభావం పడింది.